కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన గోచారంలో ఉన్న శుభత్వాల్లో ఒకటి మీ రాశిలో ఉన్న రాహు భగవానుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అలాగే మీకు షష్ఠ స్థానంలో ఉన్న గురు భగవానుడు కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ కావడం వల్ల శుభత్వాన్ని కలిగిస్తే అది టైం బీయింగ్కే ఉంటాయి. తర్వాత నార్మల్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి కొన్ని రోజులు మనకి చాలా బాగా ఉంటాయి, తర్వాత మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్లే ఉంటుంది. అదేంటి గోచారంలో అంటే చాలా తక్కువ సమయంలో ప్రతి రాశిని చుట్టూ వచ్చే ప్లానెట్స్ వల్ల వచ్చే యోగాలు అలానే ఉంటాయి. మీరు డెఫినెట్గా ఇప్పుడు గుర్తించగలుగుతారండి దేనివల్ల మీ ప్రోగ్రెస్ని మీరు అంటే రాహు భగవానుడు ఒక అద్దం అనమాట. మొత్తం ఇప్పుడు అద్దం పెడితే మన చుట్టూ ఉన్న వస్తువులు ఎలా అద్దంలో కనిపిస్తాయి, ఎక్కడో చిన్న వస్తువు కూడా అద్దంలో కనిపిస్తుంది. అలా ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా చూపిస్తారు. ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు. ఏం చేయకపోవడం వల్ల మన గ్రోత్ లేకుండా బాధపడుతున్నాము. అరే ఇక్కడ ఇది ఉంది, దుర్బిణి వేసి చూపిస్తాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక దుర్బిణి అనమాట. అద్దం అంటే మామూలుగా కనిపిస్తాయి, దుర్బిణి అంటే ఒక వేని కూడా చూపిస్తుంది. ఒక వే చూపిస్తుంది. ఏ విషయంలో మీకు లాగ్ ఉందో అది ఎలాగ మీరు అధిగమించాలో దానికి తగ్గట్టు ఇక్కడ వెళ్తే ఇక్కడ మీకు సొల్యూషన్ ఉంటుంది, లేదా ఈ పని చేస్తే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇలా దుర్బిణి వేసి చూపిస్తాడు. రాహు భగవానుడు చేసే పనే అది. ఆయన ఒక భూతద్దం.